అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పేరు మార్చాలి అని అంటే అందరు నన్ను తిడతారనుకున్నా, ఎందుకు కొత్త పాయింట్లు లేపెడుతాను, కొత్త పాయింట్ తీసుకొచ్చాడని అందరు తిడతారనుకున్నా. కానీ కింద కామెంట్లు చాలామంది కోరుకుంటున్నారు. నేనేం కోరుకుంటున్నాను, వాళ్ళు కూడా అదే కోరుకుంటున్నారని నాకు ఒకటి అర్థమైంది. ఓకే, ఆ కామెంట్లు, ఈ వీడియో కామెంట్లు చదవటం. ఓకే, కింద కామెంట్లు చదువుతున్న ఈ వీడియోలో జాగ్రత్తగా వినండి. అంటే అన్ని కామెంట్లు చదవట్లేదు. ఆంధ్ర అనే పదం చాలు, ఎందుకంటే ఉత్తరాంధ్ర కోస్తాంధ్ర అంటారు కాబట్టి ఆంధ్ర రాష్ట్రం అని మారిస్తే చాలా బాగుంటుంది అని ఒక కామెంట్ వచ్చింది. ఆంధ్రప్రదేశ్ పేరును కూడా మార్చాలి, ఆంధ్ర అని పెట్టాలి. ఒకప్పటి ఆంధ్ర రాష్ట్రం, ఇప్పుడు ఈ ఆంధ్ర రెండు ఒకటే అని ప్రకటించాలి. అక్టోబర్ 1వ తేదీన ఆంధ్ర అవతరణ దినోత్సవం జరపాలి. చూడండి ఎంత సపోర్ట్ మనకి. ఆ మహానుభావుడు పొట్టి శ్రీరాములు గారికి సరైన నివాళి అవుతుంది అప్పుడే. అవును, ఇక్కడ ఎవరో డోంట్ చేంజ్ అని రాశారు. ఎందుకు మార్చాలి అనే దానికి మనం వర్షం చెప్పాం. ఎందుకు మార్చాలి అంటున్నామంటే, అన్ని రాష్ట్రాలు వాళ్ళ భాషలో ఉన్న రాష్ట్రం పేరు పెట్టుకుంటున్నారు. వాళ్ళ రాష్ట్రాలకు అనుకూలంగా రాష్ట్రాల పేర్లు మార్చుకుంటుంటే, మనదెక్కడో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఆ ప్రదేశ్కి ఇన్ఫ్లుయెన్స్ అయినటువంటి వ్యక్తులు తీసుకొచ్చి పెట్టారు. కాబట్టి మనకొద్దు, మనం పెట్టుకుందాము. తమిళనాడు, కేరళ వాళ్ళు ఎలా పెట్టుకున్నారో అలా మనం పెట్టుకుందాం అనేది మన ప్రపోజల్. మనకు ఒక రీజన్ ఉంది అది అడగటానికి. మనది అంటానికి మనకు ఒక రీజన్ ఉంది. ఓకే, ఈ డోంట్ చేంజ్ అన్న వాళ్ళకి రీజన్ అంటే తెలీదు. అంబాల రాము గారు చేశారు. ఓకే, ముందు అప్పటి పేరులో ఏమిటో చెప్పండి సార్. రాజమహేంద్రంని అప్పుడు రాజమండ్రి అని ఎవరు పెట్టారు? రాజమహేంద్రవరం అని మార్చు, తప్పే మార్చుకున్నారు కదా అందరూ. చెన్నైని మద్రాసుని చెన్నైగా మార్చుకున్నారు కదా. మన తెలుగు భాషలో పెట్టమనే కదా మనం అడుగుతున్నాము. ఎవరెవరైతే ఆర్యులు, బ్రిటిష్ వాళ్ళు, మొఘలు పెట్టిన పేర్లు మార్చేయండి. బ్రిటిష్ వాళ్ళు పెట్టిన పేర్లు, మొఘలు పెట్టిన పేర్లు, ఆర్యులు పెట్టిన పేర్లు, ఈ మూడు మార్చేయండి. ఈ మూడు మార్చేసి మన లోకల్ కల్ట్ ఇది, ట్రైబ్ ఇది. ఆంధ్రప్రదేశ్ ఒక ట్రైబ్. ఓకే, మన ట్రైబు పేర్లు పెట్టండి. అది ఏంది మన ట్రైబ్ ఏంది? మనది ద్రవిడియన్ ట్రైబు. మనందరూ ద్రవిడియన్ లిపిలో పుట్టుకొచ్చినటువంటి మంది, ద్రవిడియన్ ఫ్యామిలీకి సంబంధించిన తెలుగు భాష మంది. ఓకే, తెలుగునాడు ఈజ్ పర్ఫెక్ట్ సూటబుల్ నేమ్ ఫర్ అవర్ స్టేట్. ఓకే, తెలుగునాడు అని ఒక సపోర్ట్, కోడినాడు అని ఈ మధ్యలో కామెడీ. ఈ వెంకీ పటాస్ అని ఇతను నన్ను తిడుతూ ఉంటాడు ఎప్పుడు, ఇది కోడినాడు అని పెట్టాడు. ఎందుకు మరి? ఓకే, ఏంటి మరి కోడి అంటే అర్థం ఏంటో మరి? ఓకే, ఇతను రోజు తిట్టేవాడు, కొద్ది కనీసం జోకేసాడు. ఓకే, ఆంధ్ర అంటే బాగానే ఉంది, గబ్బు లేపకండి ప్లీజ్. అంటే మొత్తం హిందీ ఇక్కడ మనం మొత్తం తీసుకెళ్ళి హిందీ పేర్లు పెట్టి గబ్బు లేపితే మీ బాగానే ఉందా? ఆ గబ్బు బాగానే ఉందా? ఇప్పుడు మనదంతా ద్రవిడియంది, మన పేర్లు మనం పెట్టుకుందామండి అని అంటే గబ్బు లేపకండి అన్నారు. ఓకే, భారతదేశాన్ని భారత్గా మారిస్తే భారత్ అనేది హిందీ పదం సార్. భారత్ ఎందుకు సార్? భారతదేశంగా మార్చండి అని ఒప్పించండి మోడీ గారిని, అమిత్ షా గారిని. ఇక నుంచి మనం అఫీషియల్గా భారత్ అనేది భారతదేశము అని దేశవ్యాప్తంగా మనం పెడదాం సార్ అని ఒక ప్రపోజల్ పెట్టండి. ఒప్పుకుంటారా వాళ్ళు? ఒప్పుకుంటారా? వాళ్ళు అనుకున్నది చేయటానికి ఇక్కడ ఉన్నారు తప్ప మనం అనుకున్నది చేయడానికి లేరు వాళ్ళు అక్కడ. ఓకే, అదే నేనేది మొత్తం కూడా హిందీది వాళ్ళు. అందుకది తమిళనాడులో హిందీ ఇంపోజ్ చేస్తున్నారు అందుకు కదా అన్ని ఇదంటే ఏమంటారు, ఐపీసీ సెక్షన్ కోడ్ని మార్చారు కదా. BNS భారత న్యాయ సంహిత హిందీ పదం కదా అది. భారత్ న్యాయ సంహిత హిందీ పదం కదా. భారతదేశ న్యాయ ఏదో ఒకటి
రూలు అని మార్చమనండి, ఏమంటారు మన తెలుగులో? నియమాలు, భారతదేశ న్యాయ నియమాలు అని పెడదాం సార్. ఒప్పుకుంటారా వాళ్ళు? ఒప్పుకోరు. హిందీ అయితేనే ఒప్పుకుంటారు. ఆ హిందీ అయితేనే ఒప్పుకుంటారనే ఇది ఆ గబ్బు లేకపోద్దని తమిళనాడు వాళ్ళు, కర్ణాటక వాళ్ళు, బెంగళూరు వాళ్ళు ఈ గబ్బైంది సార్ మాకు మొత్తం తీసుకొచ్చి హిందీ పేర్లు పెట్టి మా మీద రుద్దుతున్నారు. మాకు మాకు కావాలని పేర్లు మార్చుకున్నారు. కేరళని కేరళంగా, చెన్నైని మద్రాసుని చెన్నైగా మార్చుకుంటున్నారు. మీకు హిందీ గబ్బు బాగానే ఉందా మరి? ఓకే. ఇంకోటి ఇక్కడ ఆంధ్రసీమ ఈజ్ యాప్ట్ టు ఆంధ్రప్రదేశ్ బికాస్ రాయలసీమ నేమ్ మిడిల్ ఇన్ ద పార్ట్. ఆంధ్రసీమ, ఆంధ్రానాడు, ఆంధ్ర ప్రస్థానం. మంచి తెలుగుగల్ల ఆంధ్రప్రదేశ్లో చాలామంది తెలుగుగల్ల వాళ్ళు ఉన్నారు. కాకపోతే ఏంటంటే ఇవన్నీ చెప్తే ఎవరింటారని ఎవరు చెప్పట్లేదు, కానీ వినేవాళ్ళు ఉంటే చాలా చెప్తారు. ఓకే, ఎన్ని పేర్లు రాశారు చూడండి. అది ఆంధ్రసీమ, ఆంధ్రానాడు, ఆంధ్ర ప్రస్థ మళ్ళీ అదే మళ్ళీ సాంస్క్రిట్ వర్డ్. ఓకే, ఆంధ్రావని, తెలుగు నాడు, తెలుగు సీమ, ఈ పేర్లు కూడా బాగుంటాయి. కరెక్ట్. ఒకటే గుర్తుపెట్టుకోండి, లాస్ట్ ఓకే, మధ్యలో కట్ చేశారనుకోండి, అవి మన పదాలు కాదు. అవి ఇండో యూరోపియన్ పదాలు. అవి మన పదాలు. డు, రు, సుబ్బరాయుడు, రామారావు, ఓకే, ఊలు, ఇవన్నీ వస్తే మనవి, మన ద్రవిడియన్ పేర్లు అవన్నీ. ఓకే, వాళ్ళ మధ్యలో సుబ్బరావ్ కలిపాడనుకో, అది హిందీ పేరు. అది ఊకి తోక కడి చేసి మధ్యలో ఆపాడాను కదండి, అది మంద కాదు, వాళ్ళది. తెలుగుదేశం, ఇదేంటిదండి, తెలుగుదేశం అని పెడితే బాగుంటుంది సార్. తెలుగుదేశం అని పెడితే బాగుంటుంది. ఓకే, బాగానే ఉంటుంది, కానీ వైసీపీలో ఒప్పుకుంటారా ఇంత తెలుగుదేశం అని పెడితే? అలాంటి ఒక పొలిటికల్ పార్టీ ఉంటే ఒప్పుకోరు కదా. రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలన్నీ తీసేస్తున్నారు. అంటే రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు ఉంటేనే మీరు తీసేస్తున్నారు. తెలుగుదేశం అని పెడితే వాళ్ళు ఒప్పుకుంటారా? అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి పేరు పెట్టాలి. విశ్వామిత్రుడు అనే భాక్షాత్రియ వ్యక్తి మన మూలవాసి ద్వారా కన్నా, మన బ్రదర్ ఎవరో ఒక థియరీ రాశాడు, నాకు తెలియదు, చదువుతాను ఒకసారి, చదువుతున్నది వినండి. విశ్వామిత్రుడనే భాక్షాత్రియ వ్యక్తి, ఓకే, మన మూలవాసి ద్వారా కన్నా వంశ పిల్లలను అందజాతీయులు అనేవారు అట. మనల్ని గుడ్డోళ్ళు అనేవారట. ఆ అందులే ఆంధ్రులుగా మారిందట. అంచేత ఆంధ్రదేశం అనేది బాగుంటుందని నా ఉద్దేశం. అదే అల్టిమేట్గా వాళ్ళు మనల్ని గుడ్డోళ్ళు అన్నారు అని చెప్పి ఇతను చెప్తున్నాడు. ఓకే, ఇది వాళ్ళంతా గుడ్డోళ్ళు, ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళు మొత్తం అని వాళ్ళు ఆంధ్రదేశంగా ఎవరో పిలిచారట మనల్ని. ఇది ఇతను ఒక స్టోరీ రాశాడు. ఇతను పిలిచే ఉంటారు. శూద్రుడు, అవర్ణ, పంచముడు, తెలివి తక్కువానుడు, అశుద్ధుడు అని పిలిచినోడికి గుడ్డోడేం పిల్లటం పెద్ద పని. అది వాళ్ళకి పెద్ద పని కాదు కదా, అదే పిలిచే ఉంటారు గుడ్డోళ్ళని. సిగ్గు లేదు అందరికీ. ఇంటర్నల్ పాలిటిక్స్ ఇష్యూస్ కాదు, పీపుల్ ఇష్యూస్ లైక్ హాస్పిటల్, స్కూల్స్ గురించి మాట్లాడండి. అదే డాష్లో ఇది బూతులు మాట్లాడు. డాష్లో నేమ్ కాదు, ఎర్రి డాష్. ఓకే, కొన్ని బూతులు తిట్టాడు ఇతను. అంటే వీళ్ళు ఎంత తెలుగుగల వాళ్ళంటే, నరేంద్ర మోడీ గారి పేర్లు మారుస్తుంటే, నరేంద్ర మోడీ గారు పేర్లు మారుస్తున్నారు, నరేంద్ర మోడీ గారు మెట్రో స్టేషన్ పేర్లు మారుస్తున్నారు, నరేంద్ర మోడీ గారు అన్నిటినీ హిందీలోకి మారుస్తుంటే, టెక్స్ట్ బుక్ అన్నీ మారుస్తుంటే, అవేమో హాస్పిటళ్ళు, స్కూళ్ళు అవి కాదు సార్, ఇవే ముఖ్యం అని చెప్తారు వాళ్ళ దగ్గర. మన దగ్గరకు వచ్చే ఏమంటారంటే, ఈ పేర్లు ఏముందంటే స్కూళ్ళు, ఇవి పేదలు, వాళ్ళకి అనుగుణంగా మాట్లాడతారు. వీళ్ళందరూ వాళ్ళకి అనుకూలంగా మాట్లాడతారు. వాళ్ళకి ఒకటేనండి, ఇదంతా ఏంటంటే, నేను చెప్పింది నువ్వు విను, నువ్వు చెప్పింది నేను నిన్న, ఇదేనండి ఒకటి గోల. అది నేను చెప్పింది నువ్వు విను, నువ్వు చెప్పింది నేను విన్ను, అది ఇదే గోల వాళ్ళది.
దానికి ఈ థీరీలోనే చెప్పుకొస్తున్నారు వీళ్ళంతా. సాంస్క్రిట్లో ఉంటే ఏమి బాధ మీకు? బాధ ఏమి లేదు, మనది కావాలనుకుంటున్నాం. సాంస్క్రిట్లో ఏం బాధ అంటే మనది కావాలనుకుంటున్నాము. నువ్వు పక్కింట్లో ఉండి రెంటుకుంటున్నావు అనుకో, నువ్వు అనుకుంటావు కదా మన ఇంట్లో ఉండాలనుకుంటావు కదా, సొంత ఇల్లు ఒకటి ఉండాలి మనకి అని అనుకుంటావు కదా. పక్కింటి మీద ద్వేషం ఏమి లేదు, రెంటనింటి మీద ద్వేషం ఏమి లేదు, ఆ ఇల్లు కూడా మంచిదే. కాబట్టి మన ఇంట్లో ఉంటే సంతృప్తి వేరంటారు కదా. అలాగే మన ద్రవిడియన్ భాష, తెలుగు భాష మీద రాష్ట్రం ఉంటే ఆ సంతృప్తి వేరు. అంతే తప్ప సాంస్క్రిట్ మీద మనకేం ప్రాబ్లం లేదు. ఏమి పేరు పెట్టారు సారు, ఏమి పేరు పెట్టారు సార్ బీహార్ 2 అని అని మనం పెట్టాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ కొంతమంది జర్నలిస్టులు రాస్తున్నారు బీహార్ 2 అని, వాళ్ళు పెట్టుకున్నారు ఆల్రెడీ బీహార్ 2 అని ఆంధ్రప్రదేశ్ని. సీమాంధ్ర ఈజ్ బెటర్, కరెక్ట్. రాబర్ట్ రెడ్డి అంటే ఓకే, సీమాంధ్ర ఈజ్ కరెక్ట్. ఓకే, ప్రదేశం అనేది తెలుగు పదం. ప్రదేశ్తో ఇబ్బంది ఉంటే ప్రదేశం అని పెట్టినా సరిపోతుంది. ప్రదేశం అని పెట్టిన ఆంధ్రప్రదేశం, ఆంధ్రప్రదేశం అని పెట్టండి అన్నాడు. పెట్టండి, ఏదైనా మన పేరు తగిలించండి. ద్రవిడియన్ అంటేనే సాంస్క్రిట్ నుండి వచ్చిందిరా బాబు. అబ్బా, ఇది ఇతను ఎవరో ఒక కామెడీ చేస్తున్నాడు, అది ఎందుకు చూద్దాం. ద్రవిడియన్ అంటేనే సాంస్క్రిట్ నుండి వచ్చిందిరా బాబు, నువ్వు ప్రొఫెసర్ అలా అయ్యేవరా బాబు రిజర్వేషన్తోనే నేను ప్రొఫెసర్ అయ్యాను అనేది గర్వంగా చెప్తాను. ఎందుకంటే ఈ దేశంలో అత్యంత తెలుగు వాళ్ళవాడు అంబేద్కర్, ఆయన ఇచ్చిన రిజర్వేషన్తో మరి నాకు ఎంత తెలివి ఉండాలి? రిజర్వేషన్తో ఎవడైతే రిజర్వేషన్ మీద చదువుకుంటాడో వాడు అంబేద్కర్ స్ఫూర్తితో చదువుకుంటాడు. అంబేద్కర్ కంటే తెలివిగలవాడు ఎవడే అండి ఆ దేశం మీద ఒకటి చూపించండి నాకు. దేశంలో అంబేద్కర్ కంటే తెలివిగల ఒకరిని చూపించండి. ఆయన చేసిన డిగ్రీలు కానీ, ఆయనకున్న జ్ఞానం కానీ, ఆయన యొక్క సొసైటీలు చేసిన విప్లవాత్మక చర్యలు కానీ ఒకరిని చూపించండి. సో కాబట్టి అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్తో చదువుకున్నాను కాబట్టి నాకు ఎంత తెలివి వచ్చింది. లేదైతే వేరే యాంగిల్లో వెళ్తే నాకు వేరే యాంగిల్లో నేను జ్ఞానాన్ని సంపాదించుండేవాడిని. ఇతను ఏమంటాడంటే ద్రవిడియన్ అనేది సాంస్క్రిట్ నుంచి వచ్చింది అంటున్నాడు. ఓకే, కాదు, ద్రవిడియన్ అనేది ఎథ్నిక్ లోకల్ లాంగ్వేజ్ పుట్టింది, లోకల్గా పుట్టింది. ఓకే, లోకల్ లాంగ్వేజ్ అంటే మనం ట్రైబల్ తండాల్లో లోపలికి వెళ్ళామనుకో, తండాలోకి వాళ్ళు ఒక భాష మాట్లాడతారు. ఆ భాష తెలుగుకి సంబంధం ఉండదు, హిందీ, తెలుగు, తమిళ్ ఇటేమి సంబంధం ఉండదు, హిందీకి కూడా సంబంధం ఉండదు, ఇంగ్లీష్కి సంబంధం ఉండదు. అసలు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో ఎవరికి అర్థం కాదనమాట. మనకు అర్థమైంది వీళ్ళు హిందీ మాట్లాడుతున్నారా అనుకుంటారు, అసలు హిందీకి కూడా సంబంధం ఉండదు. ఒక డిఫరెంట్ ఎత్తునికి అక్కడ వాళ్ళు పుట్టింది భాష అనమాట అది. అలాగా ఈ సౌత్ ఇండియాలో ద్రవిడియన్ అలా పుట్టింది. దాన్ని ద్రవిడియన్ ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి భాషలు 4. ఈ బ్రదర్ ఎవరో మరి హరికృష్ణ విజయ్, ద్రవిడియన్ ఫ్యామిలీ నుంచి 4 భాషలు వచ్చినాయి: తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ. ఇండో యూరోపియన్ భాషల మొత్తం కూడా సాంస్క్రిట్ నుంచి వచ్చినవి. మిగతావన్నీ సాంస్క్రిట్ నుంచి వచ్చాయి. బెంగాలీ, హిందీ, ఇంగ్లీషు, ఓకే, ఇవన్నీ కూడా మిగతా ఇండో యూరోపియన్ లాంగ్వేజ్ నుంచి. ఒకసారి మీరు ఆన్లైన్లో చెక్ చేసుకోండి. ఓకే, అంటే వీళ్ళకి ఎవరో చెప్పుంటారు. ఆయనకి కింద రిప్లై ఇచ్చారు ఎవరు చూడు, నువ్వు బత్తాయి బ్యాచా, ద్రవిడియన్ లాంగ్వేజ్ ఆర్ ఓల్డర్ దాన్ సాంస్క్రిట్ చెప్పాడు. నువ్వు హార్పిక్ బ్యాచా, ఒకసారి గూగుల్లో సెర్చ్ చేయరా, రిజర్వేషన్ బ్యాచ్గా గొర్రెలా ఉండి నువ్వు గూగుల్లో సెర్చ్ చేయమన్నారు కదా. ఇప్పుడు నేను మీ ముందే సెర్చ్ చేసి వీళ్ళిద్దరు గొడవ పడతారు. ఓకే, నేను ఐఎమ్ జస్ట్ చెకింగ్ ఈజ్ ద్రవిడియన్ లాంగ్వేజ్ కేమ్ ఫ్రమ్. నాకు మార్కర్ దొరికింది.
గూగుల్లో కొట్టి చూస్తాను, ఇప్పుడు మీకే చూపిస్తాను చూడండి. మీకు గూగుల్లో ఓపెన్ చేసి చూపిస్తున్నా. ఈజ్ ద్రవిడియన్ లాంగ్వేజ్ is Dravidian hey, what is this, man? Is Dravidian language derived from Sanskrit and already వస్తుంది ఇక్కడ. ఏ payout responses, okay. No, ఇక్కడ ఏముంది? No, Dravidian languages are not derived from Sanskrit. They belong to a completely different language family with distinctive origins, grammar, root structures. While they are graphically close, they come from two separate trees. Dravidian family నుంచి తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం మాత్రమే వచ్చాయి. ఇండో ఆర్యన్ ఫ్యామిలీ నుంచి హిందీ, బెంగాలీ, మరాఠీ, ఇండో యూరోపియన్ గ్రూప్ నుంచి వచ్చాయి. ఇంగ్లీషు అవన్నీ కూడా, ఇది ఇరానియన్ స్ట్రక్చర్ ఇవన్నీ కూడా వచ్చాయి. ఓకే, అది వీళ్ళిద్దరి మధ్య వచ్చిన కాన్ఫ్లిక్ట్ని నేను మీకు లైవ్లో చూపించిన. ఓకే, వీళ్ళిద్దరు తిరుగుకున్నారేమని, ద్రవిడియన్, సాంస్క్రిట్ రెండు ఒకటి అని మీకే చూపించాను కదా, రెండు ఒకటి కాదు. అతను చూస్తాడని నేనైతే అనుకుంటున్నా. ఓకే, అపని పరీక్ష ఏదో అర్థం కాదు. బొల లేకపోతే నడ్డి లేకపోతే పిచ్చి లేకపోతే తిక్కాలని పెడతారేమో. బొల లేకపోతే నడ్డి లేకపోతే పిచ్చి లేకపోతే ఏమో నాకు అర్థం కాదు. తెలుగునాడు ఖమ్మస్థాన్గా మార్చండి. నీ బూతు, ఇది కూడా ఒక బూతు. నేను రోజు ఈ బూతులు చదువుకొని డిలీట్ చేసుకోవడానికి చచ్చిపోతున్నాను. ఓకే, ఆంధ్రప్రదేశ్ వచ్చిన రోగం ఏంటి, ఎందుకు ఇప్పుడు ఈ భాషా దరిద్రం ఇక్కడికి కూడా తీసుకురావాలా ఇప్పుడు తమిళనాడు, కర్ణాటక లాగా? ఓకే, నేను ఒకటే, మీకు రివర్స్లో వచ్చిందా కొంప తీసి? అచ్చా, ఏమో. నేనేమన్నానంటే, వేరే వాళ్ళు ఇంపోజ్ చేస్తున్నప్పుడు వాళ్ళకి అర్థమైంది కర్ణాటక, తమిళనాడు వాళ్ళు ఎందుకు రెసిస్ట్ చేస్తున్నారు. వాళ్ళకి అర్థమైంది వీళ్ళు ఏదో రిఫర్మేషన్ కోసం తీసుకురావట్లేదు, వాళ్ళది కావాలని ప్లాన్డ్గా ఇంపోజ్ చేస్తున్నారని వాళ్ళు రియలైజ్ అయినప్పుడు నువ్వేమవుతావు? ఓకే, ఇప్పుడు ఎవరో నీ ఫ్రెండ్ నీ దగ్గరికి వచ్చి రేపే హోటల్కి వెళ్ళి టిఫిన్ చేసి వద్దాంరా అని అన్నాడు అనుకోండి, ఏదో క్యాజువల్గా టిఫిన్ చేసి వద్దామన్నాడు అని అంటే నువ్వు నమ్ము వెళ్తావు వాటితో. లేదు, కొద్దిగా దూరం వెళ్ళిన తర్వాత నీకు అనుమానం వచ్చింది ఏదో ప్లాన్తో తీసుకెళ్తున్నట్రా అని నువ్వు ఆగుతావు కదా, రెసిస్ట్ చేస్తావు కదా, నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావని. ఇప్పుడు ఈ తమిళనాడు, కర్ణాటక, కేరళ వీళ్ళందరూ, వెస్ట్ బెంగాల్ వాళ్ళు రెసిస్ట్ చేస్తుంది అదే. ఎందుకు? వాళ్ళకి అర్థమైంది వీళ్ళు కావాలని ఒక ప్లాన్డ్గా నార్త్ ఇండియా భాష అయినటువంటి హిందీని ఇంపోజ్ చేసి దేశవ్యాప్తంగా ఆ రోజు మెకాలే కనుక ఇంగ్లీష్ నేర్పించి అందరినీ తన బ్రిటిష్ వాళ్ళ గ్రిప్పులో పెట్టాలని ఎలా ప్లాన్ చేశాడో, వీళ్ళు హిందీ నేర్పించి ప్లాన్ చేయాలని వీళ్ళకి ఏదో సపరేట్ ఎజెండా ఉందని అర్థమయ్యి వాళ్ళు రెసిస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే మా కల్చర్ వేరు, మాది వేరు, మీరు ఇంపోజ్ చేయడానికి మేము ఒప్పుకోమన్నారు. ఓకే, అంతే జరిగింది. తెలుగు రాష్ట్రం అని పెట్టండి. సారీ, ది వరల్డ్ ఈజ్ స్మాల్ విలేజ్ నవేడేస్, ఈజ్ ఇట్ కంపల్సరీ డిస్కషన్? మరి అది మీరు మోడీ గారికి చెప్పాల్సింది కదా. కొన్ని వందల పేర్లు మార్చేసారు ఇప్పటికీ. ఎందుకు సార్ ఇదంతా? పిల్లలకు ఉద్యోగాలు లేక రోడ్లాంటి తిరుగుతున్నారు అని మీరు వాళ్ళకి మోడీ గారికి చెప్పలేదుగా. మీరు ఆయన చెప్తేమో రిఫర్మేషన్స్, మేము చెప్తేమో ఈ ఊరికి టైం వేస్ట్ కార్యక్రమమా? తెలుగునాడు అంటే బాగుంటుంది, కులగజ్జిస్తాన్ ఎలా ఉంటుంది?
ఏందో కుల గర్జిస్తాను, కుల ప్రదేశ్, కులనాడు మతోన్మాద ప్రదేశ్గా మార్చండి. వీళ్ళందరూ వాళ్ళకి ఆ ఫ్రస్ట్రేషన్లో చెప్తున్నారు ఇవన్నీ, కుల గర్జిస్తాను, మతోన్మాద ప్రదేశ్గా మార్చండి అంటే వాళ్ళంతా ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. మీరు అర్థం చేసుకోండి. ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రజల మొత్తం ఏపీని ఆంధ్రానాడు కంటే తెలుగునాడు అని పేరు పెట్టాలి. ఓకే, ఆంధ్ర పదము తెలుగు యొక్క సంస్కృతి అర్థం. అదేవిధంగా ఇంగ్లీష్ను తెలుగులో ఆంగ్ల అంటారు, తెలుగుని సంస్కృతం అంటారు. తెలుగు పదం చాలా పెద్దది రాశాడు. ఇది బూత్ తిట్టాడు. అంబేద్కర్ భజన, ఓకే, బూత్ తిట్టాడు. మారాల్సిన పేరు కాదు రోజు రోజుకి అదే మారాల్సిన పేర్లు కాదు రోజు రోజుకి దిగజారుతున్న మనుషులు అని చెప్పేసి అందరికీ చెప్పాలి, మనకే చెప్పకూడదు. ఓకే, సీనియర్ ఎన్టీఆర్ తెలుగునాడు పెడదామని ఆశపడ్డారు కానీ ఫలించలేదు. పెట్టు ఎన్టీఆర్కి కొద్దిగా మతోన్మాదం లేదండి ఎన్టీఆర్ గారికి. ఆయన రిఫార్మిస్టు. ఎన్టీ రామారావు గారు ఎవరండి? ఎన్టీ రామారావు, ఎంజి రామచంద్రన్ వాళ్ళందరూ ఫ్రెండ్. ఆయన వాళ్ళందరూ సినిమా నుంచి వచ్చారు, వాళ్ళందరూ సినిమా ఇండస్ట్రీ నుంచే. అప్పుడు ఎన్టీ రామారావు గారు తమిళనాడులోని సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు. ఆయన తమిళ రాజకీయం మొత్తం తెలుసు ఎన్టీ రామారావుకి. ఎన్టీ రామారావు ఈజ్ ద్రవిడియన్ లీడర్. అతను ఎన్టీ రామారావు ద్రవిడియన్ లీడర్ అండి. తర్వాత వచ్చినటువంటి లీడర్లు మొత్తం కూడా అటు వెళ్ళిపోయారు. కానీ ఎన్టీ రామారావుకు చాలా సెక్యులర్గా స్ట్రాంగ్ సెక్యులర్ లీడర్ అతను. ఓకే, ఎన్టీ రామారావు గారు రథయాత్ర ఇవన్నీ చేస్తుంటే వద్దండి మత గొడవలు వస్తాయి అని చెప్పి ఎదిరించాడు ఎన్టీ రామారావు గారు పోయి. ఓకే, ఇక్కడ ఎందుకంటే మా రాష్ట్రంలో అందరూ ఓటేస్తారు నాకని చెప్పాడు ఎన్టీ రామారావు గారు. ఇప్పుడు లేటెస్ట్ జనరేషన్, లేటెస్ట్ పొలిటికల్ పార్టీలు ఎందుకు పోయినాయో తెలియదు స్వామి. అసలు ఈ కాంపిటీషన్, దర్ ఫైటింగ్, కంపీటింగ్ ఈచ్ వన్ అనదర్ టు ప్రూవ్ దట్ వీఆర్ హిందుత్వ. అది లేటెస్ట్ పాలిటిక్స్. అది ఎందుకు నాకు అర్థం కాలే. సంథింగ్ ఇస్ రాంగ్. ఓకే, కమ్మ ప్రదేశాన్ని పెట్టండి సరిపోతుంది. ఓకే, ఎందుకు లెట్ ఇస్ నాట్ కామెంట్ అండ్ కమ్యూనిటీస్. బాగా చెప్పారు. తెలుగునాడు ఆంధ్ర ఇస్ ఎ సాంస్క్రిట్ వర్డ్ విచ్ మీన్స్ సౌత్, సో ఫస్ట్ చేంజ్ ఇట్. ఓకే, తెలుగునాడు లేదా ఆంధ్రానాడు. కడప అయ్యింది. అచ్చా, కడప అయ్యింది. రాజమండ్రి రాజమహేంద్రం అయ్యింది. వైజాగ్ విశాఖపట్నం అయింది. బెజవాడ కాకినాడ అయింది. అయిందా? అచ్చా, మహాప్రభు పేర్లు మార్పకడు. మన మైండ్ సెట్ మారి అదే మేము చెప్తేనే ఎవరైనా బోరుగడ్డ సుబ్బారావు గారు అదే మేము చెప్తేనేమో మాకు ఎర్రే ఏముందంటే మొత్తం సరే ఏందండి ఇవన్నీ ఏందండి ఇది కులాల మీద వివక్ష ఏందండి అని అంటే ఎందుకంటే పుదుగుసులు వేసిన కులాలు అంటారు. అందరూ అందరూ ఒకటేనండి మనుషులు అని చెప్పి మనకి నిజంగా వీళ్ళలో విప్లవాత్మకమైనటువంటి కులభావం లేనటువంటి అంబేద్కర్ లాంటి నేను అనుకుంటా. చివరి ఇంటికి వెళ్తే ఇంటికి రెంట్ కూడా ఇవ్వరు వాళ్ళే. సరే రెంట్ కడితే నీ కులం ఏంది అడుగుతున్నారు. ఓకే, చెప్పినంత ఈజీ కాదు యాక్చువల్గా ప్రాక్టీస్ వచ్చినప్పుడు చెప్పడానికి 100 మంది చెప్తారు. మన అందరూ ఒకటే, కులాలందరూ ఒకటే. కరెక్ట్గా పెళ్ళిళ్ళ దగ్గర, ఇల్లు రెంట్కి ఇచ్చే దగ్గర, పెళ్ళిళ్ళకి పిలిచే దగ్గర, కలిసి భోజనం చేసే దగ్గర మొత్తం బయటకు వస్తాయి అవన్నీ. ఓకే, పేర్లు తిరిగి మళ్ళీ పెట్టుకుంటారు. నాడు అంటే సరే ఇది ఎక్కువైంది, చాలా రాశారు. నేను జస్ట్ ఒక 10-15 చూపించాను. మేబీ ఎవరెవరి కామెంట్లు అయితే చదివాను, బట్ ర్యాండమ్గా నేను అన్నీ చదువుదాం అనుకున్నాను కానీ బట్ ఇప్పటికే 20 minutes వీడియో అయిపోయింది. నేను ఐ వాంట్ టు స్టాప్ ఇట్. థ్యాంక్ యూ, నమస్కారం.